హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అంటే నార్మల్‌గా మీరు 'తనికెళ్ళబరిని' ఇంకొక హెల్ప్ కూడా మీకు చేసాడు. ఆయన 'రామ్ గోపాల్ వర్మ' దగ్గరికి మధ్యాహ్నం హత్య యాక్చువల్లీ ఫస్ట్ నేను తీసిన చలి సినిమా, చలి షార్ట్ ఫిల్మ్ 3500 చిల్ల సినిమా అది. ఆ సినిమా చూసి భరణి గారు నన్ను రామ్ గోపాల్ వర్మ పరిచయం చేశారు. అప్పుడు రాము గారు బాంబేలో ఉండేవారు. ఆయన హీ వాజ్ ప్లానింగ్ టు మేక్ ఫిల్మ్ సైమల్టేనియస్లీ ఇన్ హిందీ అండ్ తెలుగు. కొన్ని స్క్రిప్ట్లు ఆయన తెలుగు వెర్షన్, హిందీ వెర్షన్ అలా ప్లాన్ చేశారు. అలా మధ్యాహ్నం వచ్చి కూడా ఒకటి తెలుగు వెర్షన్ నేను, హిందీ వెర్షన్ ఐ థింక్ ఐ ఫర్గెట్ ద నేమ్ ఆఫ్ ద డైరెక్టర్ ఒక చెయ్యాలి అలా ఉందన్నమాట. ఆ స్క్రిప్ట్ నేను చదివాను. అతుల్ సబర్వాల్ రాశాడు అది. ఐ ట్రాన్స్లేటెడ్ దట్ ఇన్ తెలుగు. అంటే ఆబ్వియస్లీ ఐ హ్యాడ్ టు, బికాస్ తెలుగులో తీస్తున్నాను కాబట్టి. అప్పుడు అది ఆయన చలి చూసారు, ఆయనకు నచ్చింది రాము గారికి. నచ్చి ఈ సైడ్ డూ దిస్ ఫిల్మ్. సో అది చేశాను. బట్ ఫర్ సమ్ రీజన్ ఆ సినిమా అయిన తర్వాత రాము గారికి హీ డింట్ లైక్ ఇట్ మచ్. అంటే నేను అనుకున్నట్టు లేదు ఇది అన్నట్టు ఆయన ఫీల్ అయ్యారు. నేను కూడా ఐ ఫీల్ బ్యాడ్. అదేంటి మన మధ్యలో ఒకసారి అంటే ఆయన రష్ కూడా చూడలే పాపం. ఈ ట్రస్టెడ్ మీ ఫుల్లీ. సో నేను అడిగాను, కంప్లీట్ చేసేసాను. అయిన తర్వాత దెన్ హీ సెడ్ ఇట్స్ నాట్ సంథింగ్ ఇస్ నాట్ వర్కింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. నాకు కూడా ఐ డోంట్ నో వాట్ టు సే, బికాస్ నేను ఐ వాజ్ ఓన్లీ వన్ ఫిల్మ్ ఓల్డ్. గ్రహణం చేశాను అప్పుడు. గ్రహణం లేదు, చలియే కదా, చలి ఒకటే. ఐ మేడ్ ఎ షార్ట్ ఫిల్మ్. సడన్లీ రామ్ గోపాల్ వర్మ గారు అంటే పెద్ద డైరెక్టర్ నాకు ప్రొడ్యూసర్ కింద ఉండి నాకు ఛాన్స్ ఇచ్చారు. సో ఐ ట్రై టు డూ మై వే. ఫిల్మ్ స్కూల్ అంతా నేను, నా ఇన్ఫ్లుయెన్స్లు వేరు, నా పద్ధతి వేరు, నా అప్రోచ్ వేరు. ఆయనకి ఎందుకో అది నచ్చలేదు. సో బట్ హీ వాజ్ వెరీ స్వీట్ అబౌట్ ఇట్. డోంట్ సే ఇట్స్ అ క్రియేటివ్, డోంట్ థింక్ ఇట్స్ లైక్ ఐఎమ్ నాట్ రిజెక్టింగ్ యూ యాజ్ నువ్వు ఫిల్మ్ మేకర్ కాలేవని, నీకు ఆ టాలెంట్ లేదని కాదు. ఇది సంథింగ్ డిడ్ంట్ వర్క్. అదేలేండి, నేను ఎలా ఊహించాను అలా లేదు. సంథింగ్ ఈజ్ ప్రాబ్లమ్. బట్ డు నాట్ థింక్ దట్ దిస్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ అ జడ్జ్మెంట్ ఆన్ యువర్ టాలెంట్ అని ఆయన క్లియర్ గా చెప్పారు. ఫోన్ చేసి నాకు, ఐ రిమెంబర్ దట్ ఫోన్ కాల్. అండ్ ఐ ట్రస్టెడ్ యూ ఫుల్లీ. బట్ సమ్హౌ నేను అనుకున్నట్టు ఆ సినిమా లేదు. అంతకుమించి దీనికి ఇంకా వేరే కారణాలు ఏమీ ఆపాదించక్కర్లేదు. ఇట్ ఈస్ నాట్ అ జడ్జ్మెంట్ ఆఫ్ యువర్ టాలెంట్ ఆర్ యువర్ ఎబిలిటీ అని చెప్పేశారు. నేను కూడా సార్ అరే ముందర మనం అంటే ఒక 2-3 సార్లు చూసుకుని ఉంటే ఇప్పుడు అట్లీస్ట్ మీరు నాకు చెప్పగలిగేవారేమో బహుశా. బట్ దట్ ఎనీవే వాట్ ఈస్ ఓవర్ అన్నారు. తర్వాత నేను బయటకు వచ్చేసాను సినిమా నుంచి. తర్వాత నాకు బాగా గుర్తుంటే రామ్ గోపాల్ వర్మ గారు మావయ్య గారు అనుకుంటా, మురళీరాజు గారు, ఆయన ఫోన్ చేశారు నాకు, విచ్ ఇస్ ద స్ట్రేంజెస్ట్ బట్ వెరీ స్వీట్ ఫోన్ కాల్ ఐ గాట్. ఆయన ఫోన్ చేసి మీరేం డిసప్పాయింట్ అవ్వకండి, అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ పీపుల్ టు సే దట్ అండి. ఒక సినిమాలో మీరు మీ మీద డబ్బులు పెట్టి అది సరిగ్గా రాలేదు అని వాళ్ళకి అనిపించిన తర్వాత కూడా మీకు ఫోన్ చేసి నువ్వేం బాధపడే బాబు, ఇది నీకు ఫిల్మ్స్, ఇది ఒక ట్రైనింగ్ కింద అనుకో, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కింద అనుకో, ఐ నో దట్ యువర్ టాలెంటెడ్, అది ఇది అని చెప్పి ఆయన చాలా ఎంకరేజ్ చేశారు. ఓకే. సో ఐ వాస్ వెరీ హ్యాపీ, అంటే హ్యాపీ అండ్ వెరీ డిప్రెస్డ్ అట్ ద సేమ్ టైం. రాము గారు అండ్ ఐ రియలీ అడ్మైర్డ్ హిస్ వర్క్. కంపెనీ, సత్య అవన్నీ అప్పుడు నాకు చాలా ఫేవరెట్ ఫిల్మ్స్ అవి. అదేంటి అని చెప్పి సంథింగ్ వెంట్ రాంగ్ అని అప్పుడు మా అమ్మగారు ఈ డిప్రెషన్ అనలేము, ఐ వాజ్ వెరీ డౌన్ అందాం. మరి అంటే సైకలాజికల్ లెట్ డౌన్ అయిపోయింది. అండ్ ఎవరైతే కొంతమందికి ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి అడిగారు, అదేంటి రాము గారి సినిమా మీరు వచ్చేసారట, అది ఏం జరిగింది, ఇవి అడగడాలు. అదేంటి ఐ థాట్ యూ అండ్ రాము గారు వుడ్ రియల్లీ జెల్ వెల్, మీ ఇద్దరికి ఒకే రకమైన టేస్ట్ అవి ఉంటాయి అనుకున్నాం. ఆ జవాబులు చెప్పలేక చాలా చిరాకుగా ఉండేది. బట్ ఇట్ వాజ్ అ వెరీ కల్చర్డ్, చాలా ప్రొఫెషనల్ సెపరేషన్ అండి. రాము గారు వాళ్ళ కుటుంబం కానీ ద హోల్ టీమ్ వాజ్ వెరీ ప్రొఫెషనల్ అబౌట్ ఇట్, నెవర్ పర్సనల్. రాము గారు కూడా ఎక్కడ అతను ఫెయిల్ అయ్యాడు, అతను తీలేపాడు అని అనకుండా, ఆయనలో ఒక మంచి గుణం ఏంటంటే హీ విల్ బ్లేమ్ హిమ్సెల్ఫ్. ఆయన తన మీద వేసేసుకునేవారు. నేను దగ్గరగా కూడా చూశాను అది బాంబేలో కూడా. ఈజ్ అ వెరీ స్వీట్ మ్యాన్. ఆ విధంగా చాలా స్వీట్గా ఉంటారు ఆయన. అట్లీస్ట్ మై ఎక్స్పీరియన్స్ లో ఇఫ్ సంథింగ్ డిడ్ వర్క్, నేను మిస్జడ్జ్ చేసేసాను లేదు నేనేదో అన్నట్టు తన మీద వేసేసుకుంటారు తప్ప ఎదురు వాళ్ళ కెరియర్ ని దెబ్బ కొట్టేలాగా ఆయన ఎప్పుడు చేయరు. అంటే అతను ఆయన దగ్గర ఏంటంటే చాలా లిబరల్ బయటకు వచ్చాడు. సో అందుకని నాకు ఇట్ డింట్ ఎఫెక్ట్ మీ మై కెరియర్. అంటే బయట అందరూ ఇతనేటి సినిమా తీలేపోయాట అనే ఎక్కడ రాలేదు. అది అంటే నాతో అలా ఎవరు బయట ఎవరైనా అనుకున్నారేమో కానీ అదేంటండి రాము గారు ఛాన్స్ ఇస్తే మీరు అని ఎవరు అలా నాతో. సరే బయటకు వచ్చిన తర్వాత నేను అప్పుడు మా అమ్మగారు అన్నారు, అరే సరే ఆయన చాలా మంచి దర్శకులు, నీకు ఇష్టము, ఆయనకి నీ సినిమా నచ్చలా,
ఓకే ఆయన నచ్చపోతాడు, ప్రపంచానికి నచ్చకూడదని రూల్ లేదు కదా. అవును నువ్వు ఇప్పుడు ఆయన కూడా క్లియర్ గా చెప్తున్నారు దిస్ ఇస్ నాట్ ఎ జడ్జ్మెంట్ అని. అవును ఏదో ఆయనకి నచ్చలా నీ అంటే పద్ధతి ఆయనకి మ్యాచ్ అవ్వలేదు. అవ్వలేదు సో నువ్వు తీయగలవా లేదా నీకు తెలియాలి కదా. ప్రపంచం కూడా చెప్పగలగాలి బాబు నీకు సినిమాలు తీయడం రాదు, నువ్వు వేరే పని చూసుకోని. అది నువ్వు జరగాలంటే నువ్వు తీయాలి, నువ్వు నమ్మిన కథ ఏదో నువ్వు ఒకటి తీయాలి. అది తీసి అది కూడా నీకు నిజంగా ప్రపంచం ప్రజలు, అది మేధావులు అవ్వచ్చు, చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, మాస్ ఆడియన్స్ ఎవరైనా కూడా నీకు రాదు కరెక్ట్ నీకు కూడా స్పష్టత వచ్చేస్తే నువ్వు వేరే ఉద్యోగం చూసేసుకోవచ్చు. ఎలాగ నువ్వు చదువుకున్నావు, పిహెచ్డి ఒకటి నేను చేస్తున్నది ఆపి వచ్చాను, అప్పుడు వెళ్ళిపో పిహెచ్డి చేసుకో, గో బికమ్ వాట్ ఎవర్ యూ వాంట్. అప్పుడు నాకు జర్నలిస్ట్, నా సెకండ్ ఆప్షన్ వాజ్ బికమింగ్ ఎ జర్నలిస్ట్, మీడియాలో వెళదామని అన్నారు. సరే నేను ఓకే అమ్మా. అప్పుడు మా అమ్మగారు నా దగ్గర 3 లక్షలు నేను తీసుకుంటావా, ఏం చేస్తావు, గ్రహణం అది నువ్వు తీసేసి అప్పుడు రాసావు కదా, అక్కడ తీసేసి ప్రజెంట్ చేసావు కదా, చలంగారి కథ. ఓకే ఆవిడే కాదు నేను అని అన్నారు మామూలు డిస్కషన్. పికిటప్ 3500 సినిమా తీసావు కదరా, 3 లక్షలు ఇది తీసేయి, కష్టమో నష్టమో చెత్త చెదారమో నీకు తెలిసిపోతుంది అని చెప్పారు. అది చదివారు మా అమ్మగారు స్క్రీన్ ప్లే, బాగుంది ఇది నువ్వు ట్రై చేయి. అప్పుడు మొదలైంది నా జర్నీ. అప్పుడు భరణి గారు మళ్ళీ నన్ను పిలిచి, భరణి గారికి ఏంటి అదేమిటి నేను పరిచయం చేసిన కుర్రాడు రాముకి, రాము గారు అంటే భరణి గారు చాలా ఇష్టం ఆబ్వియస్లీ కదా, వాళ్ళిద్దరూ శివ అదేమిటని. మరి రాము గారు ఆయనకి, రాము గారు కూడా ఐ థింక్ హీ టోల్డ్ హిమ్ లుక్ థింగ్స్ డిడ్ంట్ వర్క్ అవుట్ అన్నట్టే చెప్పినట్టున్నారు. సో భరణి గారికి ఏంటి లేదు ఐ బిలీవ్ దిస్ గై హ్యాస్ టాలెంట్ అని చెప్పి ఆయన కూడా కొంచెం పర్సనల్ గా తీసుకుందాన్ని, గ్రహణం మీద కాన్సన్ట్రేట్ చేశారు. అప్పుడు ఎప్పుడైతే గ్రహణంకి నేషనల్ అవార్డు వచ్చిందో ఫస్ట్ కాల్ కేమ్ ఫ్రమ్ రాము గారు, రామ్ గోపాల్ వర్మ గారు కాదు, వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చింది. సుమన్ గారు మేనల్లుడు ఆయన, సుబ్బరాజ్ గారు ఫోన్ చేసి దే విష్డ్ మీ. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రాము గారు కాలింగ్ మీ ఆన్ దేర్ బిహాఫ్. సో దట్ వాస్ సో కల్చర్డ్, వెరీ నైస్. అలా నాకు ఒక విధంగా మురళీరాజు గారు అన్నట్టు దట్ వాస్ ఎ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ల్యాబొరేటరీ వర్క్ లాగా, ఒక ల్యాబ్ ప్రాజెక్ట్ లాగా అయిపోయింది. అంటే ఓకే హౌ టు హ్యాండిల్ ఎ క్రూ, చదువుకోవడం వేరు చేయడం వేరు. షార్ట్ ఫిల్మ్ అయితే చేశాను, బట్ బిగ్ క్రూ, 30-40 మంది ఉన్న క్రూ, ఒక వెల్ నోన్ కెమెరామెన్, జేడి చక్రవర్తి వాజ్ ద హీరో అండ్ ఐ వాస్ అండ్ దెన్ ఆమని గారు అండ్ దిస్ ఇస్ వేద, ఇప్పుడు వేద అనింది, తర్వాత అర్చన అమ్మాయి ఒరిజినల్ వేద, అర్చన కూడా ఫస్ట్ ఫిల్మ్ అది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో వీళ్ళందరినీ ఐ వాజ్ డైరెక్టింగ్, ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ గంగరాజు గుండం గారు, వాళ్ళ ఆఫీస్ లోనే షూట్ చేశాను చాలా వరకు, ఎస్టీఎల్ ఆఫీస్ లో. అందుకని ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్టింగ్ యాక్టర్స్ కానీ, అసలు నేను అనుకున్న ఆలోచనని ఇంప్లిమెంట్ చేయగలగడము. స్టిల్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, బట్ మధ్యాహ్నం హత్య అంటే 100% క్రైమ్ డ్రామా ఏదో. ఇట్ వాస్ ఎ క్రైమ్ డ్రామా. ఆ తర్వాత మీకు మై వైఫ్స్ మర్డర్ అని వచ్చింది హిందీలో, అనిల్ కపూర్ తో, సేమ్ సబ్జెక్ట్, సేమ్ ప్యారలల్ స్టోరీ అది. ఓకే జిజో ఫిలిప్స్ ఏదో డైరెక్టర్ అక్కడ. మీకు అలా ఆయన ఏం చేశారంటే, ఇప్పుడు తెలుగులో మాయం అని, హిందీలో గాయబ్ ప్రవాల్ రమన్ చేసినట్టున్నాడు, తెలుగులో మాయం ఐ థింక్ ఆనంద్, మన ఓయి సినిమా డైరెక్టర్ ఉన్నాడు కదా ఆనంద్, ఐ థింక్ డైరెక్టెడ్ దట్ తెలుగు వర్జన్ ఆఫ్ గాయబ్. మధ్యాహ్నం వచ్చిన తెలుగు అయితే, హిందీలో జిజో ఫిలిప్స్, తన పేరు మర్చిపోయాను సారీ, అతను. తర్వాత ఇలా కొన్ని ఉన్నాయి, కొన్ని హిందీ తెలుగులు ప్యారలల్ చేశారు ఆయన. అప్పుడు దానిలో నేను ఐ వాజ్ సపోజ్ టు డూ దిస్ ఫిల్మ్, ఐ డిడ్ దిస్ ఫిల్మ్ అనమాట. కాబట్టి దట్ హోల్ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ, చాలా విచిత్రమైన స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ అది. బట్ నాకు చాలా, బాంబే వెళ్ళాను, నాకు రాము గారితో చాలా టైం, ఆ టైంలో ఆయన అబ్ తక్ చెప్పన్ ప్రొడక్షన్ జరుగుతుంది, మంచి పీక్, అబ్ తక్ చెప్పన్ జరుగుతుంది, ఏక్ హసీనా థీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఐ మెట్ ఆయన పేరేంటి, మన శ్రీరామ్ రాఘవన్, అప్పుడు ఆయన హీ వాజ్ కంప్లీటింగ్ ఏక్ హసీనా థీ. దెన్ ఐ మెట్ తన పేరేంటి, మన డైరెక్టర్ ఆఫ్ అబ్ తక్ చెప్పన్, ఐఎమ్ ఫర్గెటింగ్ హిస్ నేమ్, తను కూడా అక్కడ కలిశాను. We had a nice conversation on the steps of his office. Time మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అంటే it was and I remember Shimit, I mean yeah, Shimit was telling me, Mohan, Ramu garu was talking a lot about you, and Shimit, I mean, edited Bhoot appudu. I think so, if I'm wrong, I think yeah, he edited Bhoot. Tarvata ఆయనకి అబ్ తక్ చెప్పన్ వచ్చింది. He is basically an editor actually. Shimit, he was from LA and all that, I think so. తనతో మాట్లాడడం, వాళ్ళందరూ ప్రవాల్ రామన్న వీళ్ళందరూ దే బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. వి వర్ ఆల్ దిస్ గ్యాంగ్ ఆఫ్ మిస్టర్ రామ్ గోపాల్ వర్మాస్ ఫిల్మ్స్, ఆల్ దీస్ యంగ్ డైరెక్టర్స్ హు ఆర్ డైరెక్టింగ్ హిస్ మూవీస్, ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలు అనమాట.
తర్వాత అఫ్ కోర్స్ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అంతా మారిపోయింది, నా ట్రాక్ మారిపోయింది. అదే.